మొన్న కడపలో భార్యాభర్త ఓ 6 సంవత్సరాల పిల్లోడు ముగ్గురు ట్రైన్ కింద పడి చనిపోయారు. ఆ విషయం తెలిసి వాళ్ళ నానమ్మ గుండెపోటు వచ్చి చనిపోయారు. నలుగురు ఒకే ఇంట్లో మొన్ననే. ఏదో చిన్న చిన్న ఇంట్లో మనస్పర్ధలు అని. నిన్న ఆంధ్రా వాళ్ళే, బట్ హైదరాబాద్లో బాలనగర్లో ఉంటారట. ఏదో భర్తతో చిన్న చిన్న ఇష్యూస్ అని ఆ భార్య ఇద్దరు కవల పిల్లల్ని ఊపిరాడక దిండు పెట్టి చంపేసి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. నిన్ననే. మొన్న కడపలో నలుగురు, నిన్న ముగ్గురు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈరోజు కోనసీమ జిల్లాలో అలమూరు మండలం మడికి శివార్లోని చిలకపాడు గ్రామం అట సెలూన్ షాప్ నిర్వహిస్తూ ఉంటారు పావులూరి కామరాజ్ అట, ఆలియస్ చంటి అట. ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్ళకి విషయం తాగించి ఆయన ఊరేసుకొని చనిపోయారు. నా చావుకు ముగ్గురు వేధింపుల కారణం చెప్పి ఎవరో ముగ్గురు వ్యక్తుల పేర్లు రాసి చనిపోయారు. ఎక్కడ చూసినా ఇటువంటివి. మొత్తం కుటుంబం ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం. పోనీ వాళ్ళ సమస్యలు చాలా పెద్దగా పరిష్కారం కానివా అని తెలుసుకుంటే అంత పెద్ద పరిష్కారం కాని సమస్యలు కూడా ఏమి ఉండవు. ఏదో ఎక్కడ దగ్గర కొన్ని ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు, కొన్ని ప్రధానంగా ఏమంటారు సమాజం ఏముంటుందో సమాజమేమో ఈ ఇంపాక్ట్లోనే ఎక్కువ మంది చనిపోతున్నట్టు అనిపిస్తూ ఉన్నారు. నిజంగానే ఇది ఖచ్చితంగా నిరోధించవచ్చు. ప్రభుత్వాలు కనుక ఆ దిశగా ముందడుగు వేయాలి. ఎక్కడికక్కడ ఎవరు కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మూకుమ్మడిగా కుటుంబం అంతా ఇలా చేసుకుంటే, ఒక కుటుంబంలో ఒకరిద్దరు చేసుకుంటున్నారంటే వాళ్ళ కదలికలు కొంచెమన్నా మానిటర్ చేయొచ్చేమో. అని డిప్రెషను, ఒత్తిడి, అసహనంగా ఉండడం, నిద్రపోకపోవడం, తిని సరిగ్గా తినకపోవడం, రకరకాల కారణాలు ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి కూడా. అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏమైనా ప్రివెన్షన్ సెంటర్లకు కాల్ చేయడము, కౌన్సిలింగ్ సెంటర్స్కి కాల్ చేయడము, ఏ విధంగా వాళ్ళకు ఏమంటారు ఒత్తిడి తగ్గించి డిప్రెషన్ తగ్గించే ప్రయత్నం చేయడము, ఇటువంటివి కొన్ని ఖచ్చితంగా ప్రతి మనిషి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి మామూలు రెగ్యులర్ లైఫ్లో కూడా. కనీసం ఒక అర్ధ గంట 45 నిమిషాలు, మ్యాక్సిమం గంట వరకు అయినా, కనీసం 45 నిమిషాలు గంట సేపు అయినా కనుక నడవడము, ఒత్తిడి తగ్గించే వ్యాయామాలు చేయడము, ఏమన్నా కనుక అవకాశం దొరికితే చిన్న చిన్న ఆటలు ఆడడము, ఇవో ఒకటి. అరే ఎంత బాధాకరం! వరుసగా 3 రోజులు, ఈరోజు ఇక్కడ, నిన్నక్కడ, మొన్నక్కడ. ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, ఏ విధంగా ప్రివెన్షన్ ఉంది అన్నది డెఫినెట్లీ మానిటర్ చేయాలి. అండ్ కొందరి జనాల్లో కనుక చైతన్యం కల్పించాలి. ఇట్లా ఎవరైనా డిప్రెషన్లో, ఒత్తిడిలోనో, సమస్యలోనో ఉన్న ఏమంటారు ఎవరైనా గమనించినా వాళ్ళు ఏమైనా సీరియస్ నిర్ణయాలు, ఇటువంటి బలవన్మరణాలకు పాల్పడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే సంకేతాలు కనిపించినా కూడా ఏమంటారు సంబంధిత ఎవరైనా కనుక ఫోన్లు చేసే విధంగా, అటువంటివి గమనించి ఫోన్లు చేసే విధంగా ఆ జనాన్ని కనుక అసంత చైతన్యం చేయాలి. ఇదేందండి బాబోయ్, ముగ్గుమడిగా ఎట్లా చనిపోతున్నారు? ఈ అంటే ఒక షార్ట్ టర్మ్లో ఇట్లా నిర్ణయాలు తీసేసుకుంటారు. రకరకాల కారణాలు ఉన్నాయిలేండి. కొంత ఏమంటారు మానసిక వేదన, దానికి ఏమంటారు సోషల్ మీడియా కానీ కొందరు పూర్తిగా అడిక్ట్ అయిపోయి ఉండడం. దాన్ని ఒకటి నిందించడం అని కాదులేండి. ఈ మధ్య అన్ని వినియోగాలు పెరిగినాయి కదా. అంటే కారణం ఏదైనా కానివ్వండి, పూర్తిగా డిప్రెషన్లోకి, భయంలోకి, ఒక నిర్వేదంలోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఈ నిర్ణయం తీసుకోవడం ఎంత దారుణమైన విషయాలండి ఇవన్నీ. కుటుంబాలు నాశనం అయిపోతూ ఉండలేదా? వీళ్ళంతకు వీళ్ళు ప్రాణాలు తీసుకునేకైనా వీళ్ళని పెంచిన తల్లిదండ్రులు అంత కష్టపడి ఎంతో పాపం ఈ స్థాయి వరకు, స్థాయి అంటే ఇక్కడేమో కోట్ల డబ్బులు ఇవ్వడం కాదు, మీ ఏదో ఏజ్ వచ్చేంత వరకు పెంచడం కూడా మామూలు బాధ్యతలు. అవన్నీ కూడా మన జీవితాన్ని మనం ప్రేమించుకోవాలి కదా ఫస్ట్. కానీ జనాల్లో అదే కొరబడింది. మన జీవితాల కంటే ఎక్కువ పక్కనోడు ఏమనుకుంటాడో, పక్కనోడిని సాటిస్ఫై చేయాలి, పక్కనోడు అది మొత్తం పక్కనోళ్ళు సమాజం అనే మంచిని ఆ విధంగా మనం రెఫరెన్స్గా తీసుకొని సమాజం కోసం మంచి కోణంలో బ్రతకొచ్చాము. ప్రతిదీ కూడా సమాజంలో కంపేర్ చేసుకొని ఫేస్ చేసుకోవచ్చు. రకరకాలు మీరు చూడొచ్చు. నేను నా కూతురుకో నా కొడుకో గ్రాండ్గా పెళ్లి చేయలేకపోతే సమాజం ఏమనుకుంటుందని చెప్పి అప్పులు తెచ్చేసి, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయే తండ్రులు మనం చూడట్లేదా అండి? ఇటువంటివి చాలానే. అప్పులో ఇంటి దగ్గర పోయి వచ్చి అడిగినాడు అంటే అమ్మో పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, సమాజం ఏమనుకుంటారు, భయంతో ఆత్మహత్య చేసుకుంటారు. ఇటువంటివి చాలా ఉంటాయి. సో ఏది ఏమైనా ప్రభుత్వాలు దీన్ని కాస్త సీరియస్గానే తీసుకోవాలి.
ఈ ఈ బలవన్మరణాల ఈ రేషియోను తగ్గించాలి కూడా. చాలా వరకు తగ్గించాలి. వరుసగా 3 రోజులు 3 సంఘటనలు చూడండి. ఎంత బాధ అనిపిస్తది ఇవి చూస్తే.